వినడానికి కరెక్ట్గానే అనిపిస్తుంది, కాని ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఇలా ఎప్పుడైనా అనిపించిందా? చాలా వాదనలు పైకి చూస్తే తర్కబద్ధంగానే ఉన్నా వాటిలో చిన్న చిన్న లోపాలుంటాయి. సిలాజిజమ్స్ అంటే సరిగ్గా ఇలాంటి లాజిక్ పజిల్సే. ఈరోజు మనం ఈ తర్కపు చిక్కుముడులను ఎలా విప్పాలో నేర్చుకుందాం. ఇది పోటీ పరీక్షలకే కాదు, మన రోజువారీ ఆలోచనా విధానాన్ని కూడా పదును పెడుతుంది. సరే, ఇప్పుడో ఓ చిన్న పజిల్ చూద్దాం. మొదటి వాక్యం అన్ని పక్షులు జంతువులే. రెండో వాక్యం కొన్ని తెల్లని వస్తువులు కూడా జంతువులే. ఇప్పుడు చెప్పండి, కొన్ని పక్షులు తెల్లగా ఉంటాయి అని మనం 100% ఖచ్చితంగా చెప్పగలమా? మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. పక్షులన్నీ జంతువులే, కొన్ని తెల్లవి కూడా జంతువులే, సో రెండింటికి సంబంధముండే ఛాన్స్ ఉంది కదా అనుకుంటాం. కాని ఇక్కడే ఉందసలు ట్విస్ట్. లాజిక్లో మన ఊహలకు, మన సహజ జ్ఞానానికి అస్సలు చోటులేదు. అందుకే ఇలాంటి లాజిక్ పజిల్స్ని సాల్వ్ చేయడానికి గెస్ వర్క్ పనికిరాదు. మనకొక పక్కా పద్ధతి కావాలి. కళ్లకు కనిపించేలా 100% కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే ఒక సింపుల్ టెక్నిక్ కావాలి. దాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ సిలోజిజమ్స్ ఎంత కష్టంగా కనిపించినా వాటి వెనకున్న సీక్రెట్ చాలా సింపుల్. నిజానికి ఈ పజిల్స్ అన్నీ కూడా కేవలం 4 రకాల వాక్యాలతో తయారవుతాయి. వాటిని మనం లాజిక్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అని పిలవచ్చు. ఈ 4ని పట్టుకుంటే చాలు, ఎంత పెద్ద పజిల్నైనా ఇట్టే సాల్వ్ చేసేయచ్చు. సరే, అవేంటో ఈ టేబుల్లో చూద్దాం. ఫస్ట్ది ఏ టైప్, అంటే ఆల్, అన్నీ. ఇదొక యూనివర్సల్ పాజిటివ్ వాక్యం. ఉదాహరణకు, అన్ని పిల్లులు జంతువులు. దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఈ టైప్, అంటే నో, ఏదీ కాదు. ఉదాహరణకి, ఏ పిల్లి జంతువు కాదు. ఈ రెండు చాలా క్లియర్గా ఉంటాయి. ఇక మూడోది ఐ టైప్, అంటే సమ్, కొన్ని. ఇది పాజిటివ్ కానీ పార్షియల్, కొన్ని పిల్లులు తెల్లగా ఉన్నాయి లాగా. లాస్ట్ది ఓ టైప్, అంటే సమ్ నాట్, కొన్ని కావు. ఇది పార్షియల్ నెగటివ్, కొన్ని పిల్లులు తెల్లగా లేవు అన్నట్టు. ఇప్పుడు వినండి, ఈ 4 ఒక్క పదముంది. ఆ ఒక్క పదం చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎగ్జామ్స్లో మార్కులు పోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఆ పదమేంటో, దాని అసలు అర్థమేంటో తెలుసుకుంటే సగం గెలిచినట్టే. ఆ పదం మరేదో కాదు, కొన్ని, అంటే సమ్. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కొన్ని అంటే అన్నీ కాదు, కొన్ని మాత్రమే అని అనుకుంటాం. కాని ఫార్మల్ లాజిక్లో కొన్ని అంటే కనీసం ఒకటి, జస్ట్ అట్లీస్ట్ 1. అది ఒకటైనా కావచ్చు, కొన్ని అయినా కావచ్చు, లేదా అన్నీ కూడా కావచ్చు. ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకుంటే చాలు, చాలా కన్ఫ్యూషన్ క్లియర్ అయిపోతుంది. ఒక ఉదాహరణతో చెప్తాను. కొన్ని పిల్లులు జంతువులు అనే వాక్యం ఖచ్చితంగా నిజం, ఎందుకంటే కనీసం ఒక్క పిల్లి అయినా జంతువే కదా. అయితే ఈ వాక్యం విన్నప్పుడు ఓకే, కొన్ని పిల్లులు జంతువులు అంటే మిగతా కొన్ని జంతువులు కావు అని మనం అస్సలు అనుకోకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ మనకివ్వలేదు. ఈ ఒక్క తప్పుడు అజంప్షన్ వల్లే చాలా వరకు ఆన్సర్స్ రాంగ్ అవుతాయి. సరే, ఈ పదాల గందరగోళమంతా లేకుండా లాజిక్ని సింపుల్గా విజువల్గా అర్థం చేసుకునే మార్గం లేదా? ఉంది. అదే వెన్ డయాగ్రామ్స్. ఈ బొమ్మలు పదాల మాయాజాలాన్ని పక్కనబెట్టి మనకు అసలు లాజికేంటో కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఇది ఫూల్ ప్రూఫ్ మెథడ్ అన్నమాట. అయితే ఈ డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూద్దామా? చాలా సింపుల్. ఫస్ట్ది అన్ని ఏలు బీలు. దీనికేం చెయ్యాలంటే ఒక పెద్ద బీ సర్కిల్ గీసి దాని లోపల పూర్తిగా ఏ సర్కిల్ గీయాలి. అంటే ఏలో ఉన్న ప్రతీదీ బీలో ఉందని అర్థం. నెక్స్ట్, ఏ కూడా బే కాదు. దీనికింకా సింపుల్. ఏ సర్కిల్కి బీ సర్కిల్కి మధ్య అస్సలు సంబంధమే లేదు. కాబట్టి రెండు టచ్ అవ్వకుండా విడివిడిగా గీయాలి. ఇప్పుడు వస్తుంది అసలది, కొన్ని ఏలు బీలు. గుర్తుందా? కొన్ని అంటే కనీసం ఒక్కటి. సో ఏ సర్కిల్, బీ సర్కిల్ ఖచ్చితంగా ఓవర్లాప్ అవ్వాలి. ఆ రెండు కలిసే మధ్య భాగంలో కనీసం ఒక్కటైనా ఉందని గ్యారెంటీ. ఇక చివరిది కొన్ని ఏలు బీలు కావు. దీని అర్థం ఏలో కనీసం ఒక్కటైనా ఉంది, అది బీలో లేదు. దీన్ని చూపించడానికి ఏ సర్కిల్లో బీకి టచ్ అవ్వని ఏరియాలో ఒక ఎలిమెంట్ ఉందని మనం సూచించాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు 4 రకాల వాక్యాలకి డయాగ్రమ్స్ ఎలా గీయాలో తెలుసు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టెక్నిక్ని ఉపయోగించి మనం మొదట్లో చూసిన ఆ పజిల్ని సాల్వ్ చేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్, జస్ట్ 3 స్టెప్స్. స్టెప్ 1, ఇచ్చిన వాక్యాలు రెండింటినీ కలిపి ఒకే ఒక డయాగ్రమ్లో గీయాలి.
స్టెప్ 2 మనకిచ్చిన ఆప్షన్స్లో అంటే కన్క్లూజన్స్లో ఒక్కోదాన్ని తీసుకుని మన డయాగ్రామ్తో చెక్ చేయాలి. స్టెప్ 3 మన డయాగ్రామ్ ప్రకారం ఆ కన్క్లూజన్ 100% ఖచ్చితంగా నిజమైతేనే అది కరెక్ట్. కావచ్చేమో అనే డౌటున్నా అది రాంగ్ ఆన్సర్ కిందే లెక్క. ఓకే, మన ఎగ్జాంపుల్కొద్దాం. ఫస్ట్ వాక్యం అన్ని పక్షులు జంతువులు. సో జంతువులు అనే పెద్ద సర్కిల్ లోపల పక్షులు అనే చిన్న సర్కిల్ గిద్దాం. రెండో వాక్యం కొన్ని తెల్లని వస్తువులు జంతువులు. అంటే తెల్లనివి సర్కిల్ జంతువుల సర్కిల్ని ఓవర్లాప్ అవ్వాలి. ఇప్పుడు డయాగ్రామ్ మన కళ్ల ముందుంది. రైట్, డయాగ్రామ్ రెడీ. ఇదే మన రిఫరెన్స్ పాయింట్. ఇప్పుడు ఒక్కో కన్క్లూజన్ని దీంతో చెక్ చేద్దాం. ఫస్ట్ కన్క్లూజన్, కొన్ని పక్షులు తెల్లగా ఉంటాయి. ఇప్పుడు డయాగ్రామ్ని జాగ్రత్తగా చూడండి. తెల్లనివి సర్కిల్ జంతువులు సర్కిల్ని ఓవర్లాప్ అవ్వాలి, అంతే. అది పక్షులు సర్కిల్ని కూడా ఓవర్లాప్ అవ్వాలని రూలేమన్నా ఉందా? లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఒక పాజిబిలిటీ మాత్రమే, డెఫినెట్ కాదు. లాజిక్లో పాజిబిలిటీస్ కరెక్ట్ ఆన్సర్స్ కావు. సో ఈ కన్క్లూజన్ రాంగ్. సెకండ్ కన్క్లూజన్ కొన్ని తెల్లని వస్తువులు జంతువులు. ఇది మనం డయాగ్రామ్ గీయడానికి ఉపయోగించిన రెండో వాక్యమే. దాన్ని మళ్ళీ ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ నిజమని మనకు తెలుసు, కాబట్టి ఇది 100% కరెక్ట్. థర్డ్ కన్క్లూజన్ కొన్ని జంతువులు పక్షులు. ఇది కూడా ఇంట్రెస్టింగ్. మన ఫస్ట్ వాక్యమేంటి? అన్ని పక్షులు జంతువులు. అంటే పక్షులు అనే సర్కిల్ మొత్తం జంతువులు అనే సర్కిల్ లోపలే ఉంది. దాని అర్థం జంతువులు అనే పెద్ద గ్రూప్లో ఉన్న కొన్ని ఖచ్చితంగా పక్షులే కదా. సో ఈ కన్క్లూషన్ కూడా ఖచ్చితంగా నిజం. ఇక లాస్ట్ కన్క్లూషన్ అన్ని తెల్లని వస్తువులు పక్షులు. ఇది మన డయాగ్రామ్ చూడగానే చెప్పేయొచ్చు. తెల్లనివి సర్కిల్కి పక్షులు సర్కిల్కి మధ్య కొంత భాగం కూడా కలవాలని గ్యారంటీ లేదు. అలాంటిది మొత్తం సర్కిల్ ఎలా కలుస్తుంది? ఇది ఖచ్చితంగా తప్పు. ఓకే, బేసిక్స్ అన్నీ మనకు బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు మనం ప్రో లెవెల్కి వెళదాం. ఎక్స్పర్ట్స్ కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేసే కొన్ని కామన్ ట్రాప్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు. ఈ టేబుల్లో కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ట్రాప్, కొన్ని ఏలు బీలు అనిస్తే కొన్ని ఏలు బీలు కావు అని మనమే ఊహించేసుకోవడం. ఇది అస్సలు చేయకూడదు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెకండ్ ట్రాప్, రివర్స్ చేయడం. అన్ని కుక్కలు జంతువులంటే అన్ని జంతువులు కుక్కలు అని అర్థం కాదు కదా. అలాగే ఆల్ ఏ ఆర్ బీని ఆల్ బీ ఆర్ ఏ అని తీసుకోకూడదు. మూడోది కొంచెం ట్రిక్కీ, ఐదర్ ఆర్ కంక్లూషన్స్. కొన్నిసార్లు రెండు ఆప్షన్స్ విడివిడిగా చూస్తే తప్పుగా అనిపిస్తాయి, కానీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇలాంటి వాటి దగ్గర చాలా అలర్ట్గా ఉండాలి. సో ఈ మొత్తం చర్చలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఏంటంటే, ఒక ముగింపు సరైనది అని చెప్పాలంటే అది కావచ్చేమో, అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తే సరిపోదు. అది అన్ని పాజిబుల్ కేసెస్లోనూ 100% ఖచ్చితంగా నిజమయ్యి ఉండాలి. అప్పుడే దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా ఎంచుకోవాలి. ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ అనే ఒక పవర్ఫుల్ టూల్ మన చేతిలో ఉంది. మరి దీన్ని కేవలం ఎగ్జామ్స్లోనే కాదు, మన డైలీ లైఫ్లో కూడా వాడొచ్చు. మనం రోజూ టీవీలో చూసే డిబేట్స్లో, యాడ్స్లో లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు జరిగే ఆర్గ్యుమెంట్స్లో వేటిని ఈ లాజిక్ వాడి టెస్ట్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. లాజిక్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ కాదు, అది మన ఆలోచన విధానం.